మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు సన్నిధానంలో నీరాటోత్సవాలు ధనుర్మాస వ్రతం పురస్కరంగా నీరాటోత్సవాలను జరిపించుకుంటున్నాం. ఇవాళ 4వ రోజు ఉత్సవం. దీన్ని ధారోత్సవం అంటాం. ధార దగ్గర జరిగే ఉత్సవం కనుక ధారోత్సవం అని వ్యవహారం వచ్చింది. కానీ ఆండాళ్ళు చెప్పింది నీరాటోత్సవం. మార్గజి నీరాడ మగిండు అని మార్గశీర్ష స్నానం చేయడం అని. ఈ స్నానాన్ని మనం చేయడం కోసమని గత 30 రోజులుగా ప్రారంభించాం. 28 రోజులుగా. ఈ 26వ రోజు నుంచి స్నానం చేయడానికి ఉద్యుక్తులై స్నానం చేస్తూ ఉండడం అనేటువంటిది. ఏంటి స్నానం అంటే మనం ఏదైనా కార్యం చేయడానికి మామూలుగా స్నానం చేస్తాం, బాహ్యమైన శౌచం కోసం. స్నానం అంటే ఊరికే మామూలుగా చేసే వ్యవహారంలో స్నానం కాదు. స్నానం అంటే భగవంతుడైనటువంటి వాడు, ఆయన యొక్క గుణాలు ఉన్నాయి. ఆయన సమస్త కళ్యాణ గుణ పూర్ణుడు. ఆయన ఆ గుణం అనేటువంటి ఆ గుణాలన్నీ కలిపి ఒక సముద్రం, గుణౌఘ అంటారు. సముద్రం, భగవంతుడనేటువంటి సముద్రంలో స్నానం చేయడం, గుణములు అనేటువంటి సముద్రంలో స్నానం చేయడం. అది అవగాహనం అంటే భగవద్గుణ అవగాహనం చేయాలి అని. హరిసర్సి విగాఖ్యాపీయ తేజోజలౌఘం భవమరు పరిఖిన్న ఖేదమధ్యత్యజామి అని. సాంసారికమైనటువంటి జీవనంలో రకరకాలైనటువంటి ఖేదం ఉంటాయి. ఆ ఖేదమంతా పోవాలంటే, ఇవన్నీ తొలగించుకొని పోవాలంటే భగవంతుడు అనేటువంటి గుణములు, ఆ గుణములు అనేటువంటి సముద్రంలో మొలగాలి. అదనమాట జరిగేది. ఇప్పటికే లిటరల్గా మనం ఈ స్నానం అనేటువంటిది చేస్తున్నాం, చూపిస్తున్నాం. అది కాదు ప్రధానమైనటువంటిది. భగవద్గుణానుభవం చేయాలి. ఆ చేయడం కోసమనే సంకీర్తనం చేసింది. 30 పాటల్ని పాడింది ఆండాళ్ళు. నేనటి రోజున ఈ ముక్తుడైనటువంటి వాడికి ఏమిటి ప్రయోజనం, అంతిమ లక్ష్యం ఏంటి అంటే మోక్షం. మోక్షం పొందాలంటే ఏం కావాలి అంటే మనందరికీ తెలుసు, మనమంతా భగవద్గీత కర్మ, జ్ఞానము, భక్తి, ప్రపత్తి, ఇంకోటి అని. ఇవేమీ కాదు. మేము అందరికీ అన్నీ రావు కదా. కర్మ చేసిన వాళ్ళు, సక్రమ కర్మాచరణం చేయలేని వాళ్ళు ఉన్నారు, అధ్యయనం చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు, శాస్త్ర పరిజ్ఞానం పొందలేనటువంటి వాళ్ళు ఉంటారు. అందరికీ సాధ్యం కాదు కదా. మరి మనకున్న అర్హత ఏంటి భగవంతుని పొందాలి అంటే ఉందన్నై పిరవి పెరుందమై పుణ్యం యాముడయో అన్నారు నిన్నటి రోజున. కృష్ణ, నీతో కలిసి గొలకులలో పుట్టాం కదా మేము, అది మేము చేసుకున్న పుణ్యమయ్యా. ఆ పుణ్యం మాకుంది. నీతో సమానంగా నువ్వు జన్మించినటువంటి కాలంలో మేము జన్మించాం, నువ్వు జన్మించినటువంటి వంశంలో మేము జన్మించాం. మేమందరం నీకోసమని ఉన్నటి వాళ్ళు. అది మేము చేసుకున్న పుణ్యం. అంచేత నువ్వు మాకు నీ యొక్క అనుగ్రహాన్ని మా మీద ప్రసరింప చేయాలి అని నిన్నటి రోజున ప్రార్థించారు గోపిక. ఇవాళ సాధకుడైనటువంటి వాడికి ఏం కావాలి అంటే సిత్తం సిరుగాలే వందు ఉన్నై సేవిత్తు ఉన్పతామరయడియే పోత్తుం పొరుள் கேளாய் பெத்தன்மை துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமற் போகாது இத்தை பறைகொள்வான் அன்றுகான் கோவிந்தா எத்தைக்கு மேஷேற்பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவும் உனக்கே நாம் ஆழ்ச்சிவோம் மத்தை நம் కామంగల్ మాతు ఎలోరింపావాయ్. కోరికలే ఉన్నాయి చాలను. ఎలాగొచ్చే మేము సిత్తం సిరుగాలే బంధు. కాలము చిరుకాలము, సిత్తం చిరుగాలం. సూర్యుడు ఉదయించిన తర్వాత పొద్దొచ్చింది అంటాం. సూర్యుడు ఉదయించడానికి ముందు కాలం, మళ్ళీ అదేదో సంధ్యాకాలం తూర్పు, ఇంకా ముందు బ్రాహ్మీ ముహూర్తంలో అని. అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి స్నానం చేసి చలిలో చన్నీళ్లు స్నానం చేసి వచ్చాం. సిత్తం సిరుగాలే మందు. ఎందుకు వచ్చాం? ఉన్నై సేవిత్తు, నిన్ను సేవించడం కోసం వచ్చాం స్వామి. పొత్తామరయడియే పోత్తం పొరుள் கேளாய். నీ శ్రీపాద
పద్మాలని ఆశ్రయించడానికి వచ్చాం కదా. కారణం ఏంటి, దాని ప్రయోజనం ఏంటి చెప్తాను విను. పొరుల్ కేళాయ్ విను. పెద్దన్మే తున్నం కులத்தில் పిరందు. ఉదర పోషణం కోసం జీవించేటువంటి కులంలో పుట్టాను. మాకేం తెలియదు. పశువులు పెడుతుంటే వాడి వెనకాతలు తిరగడం, అవేం తింటే వాటితో పాటు అడవుల్లో కానాలో ఏది పెడితే తినడం, గడ్డి గాదం ఏదో. అలాంటి కులంలో ముందన్నోడుతో మేయాము. మాకు ఆ కులంలో పెద్దన్నే కులத்தில் పిరందు. ఎందుకొచ్చి నీ కుత్తేవలంగళి కొళ్ళామర్ పోగాదు. నీ యొక్క ఉత్తం అంటే సేవ. నీ సేవని మేము లేకుండా దూరం చేసుకోకుండా ఉండాలి మేము. అంటే సరే సేవించుకుంటారా, ఉన్నాను కదా కృష్ణుని నేను, మీరందరూ నన్ను సేవించండి అంటే స్వామి ఇత్తై పరగొల్వానమరుకాన్ గోవింద. ఇక్కడ ఇప్పుడు సేవించడం కాదయ్యా, ఎత్తైక్కు మేడేట్మిరవిక్కు ఉందన్నోడుతో మేయావో. స్వామి ఇక్కడ పుట్టి కృష్ణుడుగా ఉన్నప్పుడు లేదా ఇక్కడ ఉన్నప్పుడు పుట్టినప్పుడు సేవ చేయడం కాదయ్యా, 7 జన్మలకి నువ్వు రాముడుగా ఉంటే రాముడుగా, కృష్ణుడుగా ఉంటే కృష్ణుడిగా, లేకపోతే ఇంకో వామనుడిగా ఉంటే వామనుడిగా, ఎక్కడ నువ్వు ఉంటే అక్కడ మేము ఉండి సేవ చేసేటువంటి భాగ్యాన్ని మాకు చేస్తాను. నన్నోడుతో మేయావం. నీతో ఒకటే ఉండాలి. మొనక్కే నా వాయిచేవు. నీకేమి కైంకర్యం చేయాలి. మనకే నా వాచ్యం చేస్తే అలాగుండాలి అంతే తప్ప మంకామంగళ్ మత్తు మాకు ఇంకే కోరికలు కలగకుండా చేయాలి. ఇంకెక్కడో ఏదో చేయాలని కాకుండా నీకే 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 సేవ చేసేటువంటి స్థితిని మాకు అనుగ్రహించిస్తాను అని వాటి పాసురంలో ఆండా కీర్తించారు.